మనం ఎన్నాళ్ళు బ్రతికామన్నది కాదు, ఎంతమంది జీవితాలను వెలిగించామన్నది సాక్ష్యం. దేవుణ్ణి ఎంచుకుంటేనేమో లోకాన్ని అనుభవించడానికి కుదరదు, లోకాన్ని ఎంచుకుంటేనేమో దేవుణ్ణి పక్కన పెట్టాలి. ఈ రెండు సంఘర్షణల నడుమ ఆ చిన్న వయసులో, ఆ 20-21 సంవత్సరం ప్రాయం, మైనారిటీ కూడా పూర్తిగా తీరని ఏజ్లో నేను తీసుకున్న ఒక నిర్ణయం నా జీవిత గమనాన్నే మార్చి పడేసింది. నేను తీసుకున్న ఒక సరైన నిర్ణయం నా లైఫ్ ఏమంటారు దాన్ని, ముఖ చిత్రాన్నే మార్చి పడేసింది, నా జీవితం యొక్క ముఖ చిత్రాన్ని. ఒకవేళ నేను సాతాను ప్రేరణకు లొంగి దేవుణ్ణి పక్కన పెట్టి, ఒకవేళ నేను కొంత లోకాన్ని అనుభవించి అందులో ఉన్నదేందో తెలుసుకొని ఆ తర్వాత వద్దామని ఒకవేళ దాన్ని కనెక్ట్ అయినట్టయితే ఈ రోజుకి నేను అందులోనే ఉండేవాడిని, ఎవరికి ఉపయోగపడేవాడిని కాదు.